కేరళలో జరిగిన ఒక సంఘటన చాలా బాధ కలిగించే విషయం. ఎందుకంటే 18 ఇయర్స్ అమ్మాయి అనరెక్సియా అనే డిసీజ్ వల్ల, అంటే తనకి బరువు పెరుగుతున్నానేమో, ఎక్కువ పెరుగుతున్నానేమో, ఒక సైకియాట్రిక్ డిజార్డర్లకు వెళ్ళిపోయేసేసి 18 ఇయర్స్ అమ్మాయి 24 కిలోస్ మాత్రమే ఉన్నా కూడా అంతవరకు పడిపోయేసేసి ఆల్మోస్ట్ షుగర్ లెవెల్స్ అని డ్రాప్ అయ్యి 2 వీక్స్ వరకు వెంటిలేటర్ మీద ఉండి చనిపోవడం అనేది ఒక బాధ కలిగించే విషయం. సో ముఖ్యంగా మనము తీసుకున్నట్టయితే ఇవాళ రేపు మనం గమనించినట్టయితే పొద్దున్న లేచినప్పటి నుంచి ప్రతి ఒక్క ఛానల్లో ప్రతి ఒక్కళ్ళు చెప్పే డైట్ అడ్డగోలు ఆన్సర్లు, ఇష్టం ఉన్నోడు ఇష్టం వచ్చినట్టుగా దానికి ఒక అంటే సైంటిఫిక్ నాలెడ్జ్ కాకుండా, రీజన్ లేకుండా డైట్లు క్రాష్ కోర్సెస్ అని చెప్పేసి ఇస్తూ ఉంటారు, దాన్ని నమ్మేస్తూ ఉంటారు, దాని ద్వారా ఆ ప్రాణాలు మీకు తెచ్చుకుంటూ ఉంటారు. సో ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ఈ కండిషన్ లోపల అంటే పేరెంట్స్కి ముఖ్య సూచన, సో ఈ టీనేజ్ లోపల ఇది ముఖ్యంగా పిల్లలకి మేము ఓవర్ వెయిట్ అయిపోతున్నామేమో, లేకపోతే ఎక్కడ శరీరంలో ఇప్పుడు ఫిగర్ కాన్షియస్ అంటే ఓన్ బాడీ కాన్షియస్ అనేది ఎక్కువ జరగడం వల్ల టీనేజ్ లోపల ముఖ్యంగా ఈ కండిషన్ అనేది ఒక టీనేజ్ పిల్లల లోపల కామన్గా కనబడుతూ ఉంటుంది. పెద్దలు కూడా కనబడుతుంది, బట్ టీనేజ్ పిల్లల్లో వెరీ కామన్. ఎందుకంటే వాళ్ళకి హార్మోనల్ చేంజెస్ వల్ల బాడీ లోపల మొత్తం మార్పులు వస్తూ ఉంటాయి. సో దీన్ని వాళ్ళు ఓవర్ కాన్షియస్ అయిపోయేసేసి బాడీ మెయింటైన్ చేయాలని చెప్పేసేసుకొని సో తిండి తినకపోవడము, లేదంటే మరీ ఎక్సర్సైజ్ ఎక్కువ చేసేసుకోవడము, సో క్రాష్ కోర్స్ ఇప్పుడు తను ఏదో ఒక కోర్స్ని ఫాలో అయిపోయేసేసి వాటర్ మాత్రమే తిన్నది కూడా బయటికి మొత్తం ఏలు పెట్టి కక్కేయడము, సైకియాట్రిక్ డిజార్డర్ మెయిన్గా ఇది చెప్పాలంటే. సో ఈ కండిషన్ని మనము చాలా మంది పేరెంట్స్ మరి ఎందుకు గమనించలేదు, వాళ్ళు గమనించినా కానీ వాళ్ళు ఎందుకు అంత రియాక్ట్ అవ్వలేదు, ఒకవేళ రియాక్ట్ అయినా కానీ ఎందుకు హెల్ప్ తీసుకోలేదు అనేది ఒక ఆలోచించదగ్గ విషయం. అట్లాగే మన చుట్టూ చాలా మంది మన దగ్గర కూడా వస్తుంటారు పేషెంట్స్, పిల్లలు తినట్లేదనో లేకపోతే. సో ఇది ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే అందరూ ఒక ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ చేయాల్సిన విషయం ఇది. ఒక సైకియాట్రిక్ డిజార్డర్ని ఇవాళ రేపు వస్తున్న అన్ని ఛానల్లో ఏది తీసుకోవాలి ఏది తీసుకోవద్దు అనేది ప్రతి ఒక్కళ్ళు డాక్టర్ అయిపోయిన ఈ సందర్భం లోపల పేరెంట్స్ కానీ పిల్లలు కానీ డెఫినెట్గా కొంచెం ఒక ఆలోచించేసుకొని ఒక ప్రొఫెషనల్ హెల్ప్ అంటే ఒక మంచి డాక్టర్, ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయేసేసి వాళ్ళతోటి మీరు అడ్వైస్ తీసేసుకొని, అంటే మీ యొక్క ఏజ్ ప్రకారం మీ యొక్క బ్లడ్ పారామీటర్స్ అప్రోప్రియేట్ ఉన్నాయా లేదా అనేది ఒకటి తెలుసుకొని, ఒకవేళ బ్లడ్ పారామీటర్స్ అప్రోప్రియేట్ లేకపోతే వాటిని ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి. వెయిట్ అనేది ఒక రోజు తగ్గిపోయేది కాదు, ఇట్ ఈస్ ఒక లాంగ్ టర్మ్ జర్నీ. ఇది కొంచెం దాన్ని ఒక షెడ్యూల్ ప్రకారం వెళ్ళాలి. సడన్గా ఇవాళ తిండి మానేస్తున్నా, లేకపోతే 4 సార్లు వాంతులు చేస్తున్నా, లేకపోతే ఎక్కువ సార్లు మోషన్ పోయే ట్యాబ్లెట్ వేసుకొని నీళ్ళు పంపించేస్తానో తరిగిపోయే వెయిట్ కాదు. దీనివల్ల శరీరం లోపల నష్టాలే జరుగుతాయి తప్ప ప్రాణం మీదకు తెచ్చుకోవడం అనేది ఒక ప్రమాదకరమైన విషయం. కాబట్టి సో సాధ్యమైనంత కూడా ఇట్లాంటి కండిషన్స్లకు కూడా పోకుండా ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ పిల్లల్ని కొంచెం గమనిస్తూ ఉండండి. థ్యాంక్ యూ.